వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలు అనుసరించి మన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ 13/19/2025 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట కోర్టులో నిర్వహిస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు, క్రిమినల్ కేసులు, అలాగే భూ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, సివిల్ కేసులు, వివాహ కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు, బ్యాంకు, ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినవి, ఎక్సైజ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు మరియు ఎన్ఏ యాక్ట్ కేసెస్ కూడా రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరించుకునేలాగా సిద్ధం కావాలని కోరుచున్నాం. జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కక్షిదారులు తమ తమ కేసు వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి వారి యొక్క న్యాయవాదులకు తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రాజీ పడదగ్గ కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టుకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఆ రోజు 13/9/2025 10 గంటల నుంచి సాయంత్రము 6 గంటల వరకు కూడా ఈ బెంచెస్ కొనసాగుతాయనేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్లను విజయవంతం చేయడానికి గాను వివిధ తేదీల్లో న్యాయమూర్తులతో, పోలీస్ అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, ఎక్సైజ్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లతో, న్యాయవాదులతో, బ్యాంక్ మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో, కోర్టు కానిస్టేబుల్తో వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి అధిక కేసులు పరిష్కారం చేపట్టడం జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి కక్షిదారులకు లోక్ అదాలత్ వలన కలిగే మేలును మీ వంతుగా తెలపాలని ఈ సందర్భంగా కోరుచున్నాను. ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్లో గుర్తించబడిన కేసుల మొత్తము 848, రాజీ పడదగ్గ పెండింగ్ కేసులకు కక్షిదారులకి నోటీసులు జారీ చేయడం జరిగినది. వీటిలో క్రిమినల్ 680, ఎన్ఏ యాక్ట్ 49, మనీ రికవరీ 10, ఎంఏసిటీ కేసులు 76, అదర్ సివిల్ కేసులు 33, ఎలక్ట్రిసిటీ కేసులు 152, ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులు 1200, ప్రీ లిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు 183. ఈ కేసులు పరిష్కరించుటకు వరంగల్ జిల్లాలో 6 బెంచులు, నర్సంకోటలో 2 బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది. లోక్ అదాలత్ల పట్ల ఎటువంటి సలహాలైనా, సందేహాలైనా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ వారిని ఆశ్రయించి ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలనేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని తమ యొక్క కేసులని పరిష్కరించుకోవాలని, రాజీ మార్గమే రాజమార్గమని, వీటి వల్ల మీకు ఖర్చులు తగ్గుతాయి, అదేవిధంగా సమయం తగ్గుతుంది. మీరు కోర్టులకి ప్రతిసారి రావాల్సినంత కూడా సమయం కూడా చాలా తగ్గి దీని మీద అప్పీల్ ఉండదు. కాబట్టి ఫైనల్గా ఒకేసారి మీ తగాదాలు సామరస్యంగా ఇరు వర్గాల అంగీకారంతో పరిష్కరించబడతాయి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పత్రికాముఖంగా, మీడియాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జాతీయ లోక్ అదాలత్ హనుమకొండ జిల్లాలో 13/9/2025 జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ దేశం మొత్తం మీద ఇదే రోజు జరుగుతుంది. ఆ రోజు అన్ని రాజీ పడడానికి వీలైనటువంటి క్రిమినల్ కేసులన్నీ, అంతేకాకుండా అన్ని సివిల్ కేసులు, మోటార్ వెహికల్ సంబంధించిన కేసులు మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంక్, ఇన్సూరెన్స్ కేసులు, కొన్ని ఎక్సైజ్ కేసులు మరియు ప్రీ లిటిగేషన్ కేసులు, సివిల్ కేసులు, ఇవన్నిటిని కూడా మనము ఇక్కడ ఇద్దరు రాజీ కూర్చుకొని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. మీరు మీ అడ్వకేట్స్తో మాట్లాడి, అదేవిధంగా అదర్ సైడ్ ఉండే వాళ్ళతో మాట్లాడి పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. తర్వాత ఇక్కడ ఆ రోజు 13వ తేదీ ఉదయం నుంచి
అనేక బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో అన్ని రకాల కేసుల్ని, ఇందాక చెప్పిన కేసులన్నింటినీ రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చు. మేము ఇప్పటికే చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళతోనూ, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతోనూ, పోలీస్ అధికారులతోనూ, ఎక్సైజ్ అధికారులతోనూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ వేరువేరుగా సమావేశాలు ఏర్పరిచి వారికి ఈ లోక్ అదాలత్ ఉద్దేశం వాళ్ళని సహకారాలు ఇవ్వమని కోరటం జరిగింది. వాళ్ళు కూడా సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటిదాకా మనకు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 1000కి పైచిలుకు కేసుల్ని గుర్తించడం జరిగింది. అందులో దాదాపుగా 667 క్రిమినల్ కేసులు, 65 ఎన్ఐ యాక్ట్ కేసులు, బ్యాంక్ రికవరీ అంటే బ్యాంకుల వారు వేసినటువంటి కేసులు అన్నీ కలిసి ఉన్నాయి. ఇంతేకాకుండా ప్రీ లిటిగేషన్ కేసులు, బిఎస్ఎన్ఎల్ వారు వేసినటువంటి కేసులు 402 కేసుల్ని గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ మనకు ఒక పరిష్కారము ఈజీగా పొందేటటువంటి అవకాశము లోక్ అదాలత్లో జరుగుతుంది. ప్రజలు లోక్ అదాలత్ అనేటువంటి ఒక మాధ్యమాన్ని వినియోగించుకొని వాళ్ళు తమ సమస్యల్ని, తమ లిటిగేషన్ని పరిష్కరించుకొని దానివల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు, సమయం ఆదా చేసుకోవచ్చు, ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు తొందరగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, అంతేకాకుండా మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు న్యాయ సంబంధిత సలహాలు కానీ మరి ఎటువైనా సందేహాలు ఉంటే వాటిని మీరు ఆ సందేహాలను మీరు నివృత్తిపరచుకోవడానికి కానీ న్యాయ సేవాధికార సంస్థను మీరు హనుమకొండలో ఉన్నటువంటి న్యాయ సేవాధికార సంస్థని మీరు ఆశ్రయించవచ్చు. మీరు సలహాలు సూచనలు పొందవచ్చు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.